ఏ డైలాగ్ రాసిన హిట్, ఏ సీన్ రాసిన హిట్, ఏ సినిమా తీసిన హిట్. అదే ఆయన తాలూకా ఫేవరెట్. ఆ డైరెక్టరే అనిల్ రావిపూడి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ సార్. వెల్కమ్. నాకు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి సారథి స్టూడియోలో ప్రెస్ మీట్ అయిన రోజున దిల్ రాజు గారు మాట అన్నారు నవ్వుతూనే. అంటే సీజన్ మిస్ అవ్వకుండా టైటిల్తో లాక్ చేసాడు అనిల్ నన్ను. సంక్రాంతికి వస్తున్నాం అని అనౌన్స్ చేసాడు అన్నారు. నిజంగా ఆ యాంగిలేనా అసలు ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఈ సినిమాకి ఎలా సరిపోతుంది? అంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనుకున్నప్పుడే ఒక క్రైమ్ రెస్క్యూ ఆపరేషన్ ఉంటుంది. ఒక సినిమాకు కిడ్నాప్ రెస్క్యూ ఆపరేషన్. మీరు ట్రైలర్ కూడా చూసే ఉంటారు. సో ఆ రెస్క్యూ ఆపరేషన్కి ఒక డెడ్ లైన్ ఉంటుంది. సో డెడ్ లైన్ అన్నప్పుడు మేము సినిమా ఫస్ట్ పొంగల్ రిలీజ్ అనుకున్నాం. సినిమా ఓపెనింగ్ అప్పుడే పొంగల్ రిలీజ్ అనుకున్నప్పుడు రాజుగారు అందరికీ తెలుసు. మేము తర్వాత పొంగల్ అనుకోలేదు. సినిమా టేక్ ఆఫే పొంగల్ అనుకుని స్టార్ట్ చేసాం. సరే సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి ఆ ఎలిమెంట్ని కథలో ఇంక్లూడ్ చేసాం. సో సంక్రాంతికి ముందు 4 రోజుల ముందు జరిగే ఆపరేషన్ అయితే ఎలా ఉంటుందని. సో అక్కడ నుంచి మేము సరే ఆ టైటిల్ కూడా సంక్రాంతి రోజే వస్తున్నారు కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న ఐడియా వచ్చింది. పెట్టడం అందరూ చెప్తే ఫస్ట్ అందరూ 50-50గా ఎవరు పాజిటివ్గా రియాక్ట్ కాలే. ఒక 50% ఏమో చాలా బాగుంది, ఈవీవి గారి స్టైల్లో కొత్తగా డిఫరెంట్గా ఉంది. కొంతమంది ఏమో ఎక్కుతుందా, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారా అని చెప్తే నాకు ముందు నుంచి ఈ ప్రమోషన్ టాక్టిక్స్లో దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు, పబ్లిక్లోకి తీసుకెళ్ళొచ్చు, బాగానే ఉంటుందిలే. ఇప్పుడు మనకి ఈవీవి గారి సినిమాలు ఉంటాయి, చాలా బాగుంది, ఆయన అలాగే అనౌన్స్ చేశారు. అదే ఏంటి డైరెక్టర్ గారు చాలా బాగుందని పెట్టారు. ఏంటంటే అసలు ముందు ఒక పాజిటివ్ చాలా బాగుందంటే చాలా బాగుందని. సో ఆయన సినిమాలో కూడా ఉంటుంది కదా, ఏ అప్పారావు ఏ అప్పారు, ఇట్లా ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఏదో ట్రై చేద్దాం, మనం ఎంటర్టైన్మెంట్ ఫిల్మే కదా చేస్తున్నాం, మాట్లాడుకుంటారు పబ్లిక్ లో కూడా, టైటిల్ కూడా డిస్కషన్ జరుగుతుందని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత ఇక దాని గురించి డిస్కషన్ రాలేదు. ఎప్పుడైతే మళ్ళీ పొంగల్కి సినిమా వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ జరుగుతున్నప్పుడు రాజు గారితో మళ్ళీ మనం ఈ సినిమా వెంకటేష్ గారు ముందు అనుకున్న స్లాట్ ఇదే కదా అని చెప్పి ఇక సరే వాళ్ళు రిలీజ్ ప్లాన్ అది జాగ్రత్తగా చేసుకుందాంలే అన్నట్టుగా డిసైడ్ అయిన తర్వాత టైటిల్ అనౌన్స్ చేశాం. సో కాకపోతే ఏమనుకున్నారంటే ఇదేదో మేము సంక్రాంతికి రావాలని పెట్టినట్టు అనుకున్నారు, కానీ బట్ సినిమా ఎప్పుడైతే కథ అనుకున్నామో అప్పుడే ఈ సినిమా టైటిల్ అనుకోవటం జరిగింది. బట్ సంక్రాంతికి వస్తున్నందుకు ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా ఫెస్టివ్ అట్మాస్ఫియర్ లో ఉంటుంది. అంటే మనకి సంక్రాంతికి ఒక 4 రోజుల ముందు నుంచి జరుగుతుంది. సో ఆపరేషన్ ప్రాసెస్. బట్ దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సంక్రాంతి 4 రోజులు అంటే చాలా మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం, పండగ వాతావరణం ఉంటుంది, అందరూ ఫెస్టివ్ మూడ్ లో ఉంటారు. బట్ కంటెంట్ పరంగా చూస్తే ఇది ఒక రెస్క్యూ ఆపరేషన్. అది ఈ రెండిట్టు ఎలా మ్యాచ్ అయ్యి, అంటే నేను జోనర్షిప్ తీసుకుందామని డిసైడ్ చేసిన ఫిల్మ్ ఇది. సో F2 అనేది ఒక చిన్న ఫ్యామిలీ సెటప్. ఎక్కడైనా మొత్తం అన్ని ఫ్యామిలీ క్యారెక్టర్స్ మధ్య జరిగాయి కదా, దాంట్లో రౌడీలు, గుండాలు, క్రిమినల్స్ ఎవరో ఉంటారు. సో నేనేమనుకున్నా అంటే ఈసారి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ వెంకటేష్ గారితో చేసినప్పుడు మళ్ళీ అదే స్పేస్ లోకి వెళ్ళొద్దు. సో డార్క్ హ్యూమర్ ఏదైనా ట్రై చేద్దాం. ఈ గుండాలు, ఈ రౌడీల మధ్యలో కూడా మనం ఫన్ క్రియేట్ చేయొచ్చు. వీళ్ళ మధ్య వెళ్ళేటప్పుడు కూడా ప్రాసెస్ ఫన్నీగా ఎలా చేయొచ్చు అనేది అనుకొని చేసింది. సో దీంట్లో మళ్ళీ మనం ఆ ఫ్యామిలీ స్పేస్ మిస్ కాకుండా ఏం చేయాలి అన్నప్పుడు ఈ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఈ ఆపరేషన్ బ్లెండ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు కొత్తగా అనిపించింది. సో ఇది ఈ టెంప్లెట్ ఎక్కడ వర్కౌట్ చేయలేదు. సో ఆడియన్స్ కూడా ఇది ఫ్రెష్గా ఫీల్ అవుతారని చెప్పి దీని మీద వర్క్ చేసాం. సో మీకు ఎక్కడా కూడా క్రైమ్లోకి వెళ్ళినా కూడా మెయిన్ టెంప్లెట్ మిస్ కాదు. ఆ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కామెడీ ఉంటూనే ఈ క్రైమ్, ఈ రౌడీలు, ఈ కిడ్నాప్ దీన్ని ఎలా రెస్క్యూ చేసుకుని వచ్చారనే ప్రాసెస్ వెళ్తుంది. ఓకే, అంటే ఇప్పుడు దాదాపుగా వెంకటేష్ గారు ఫ్యామిలీ ఈ స్పోక్ వెరీ హై ఆఫ్ యూ. నేను మాట్లాడినప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకునే అపీల్ ఉంది తనకి బేసిక్గా. బట్ F2, F3 అవి వచ్చిన తర్వాత మధ్యలో సైంధవ అవి బాగా ఫేర్ చేయలే, ఇన్ స్పైట్ ఆఫ్ ది హార్డ్ వర్క్ దే హ్యావ్ పుట్ ఇన్. ఇప్పుడు మీ సినిమా వరకు వచ్చేసరికి ఈ క్యారెక్టరైజేషన్ అన్నది ఎక్కడైనా పాత సినిమాల చిన్న ఆ ఫ్లేవర్ ఉండడం కానీ, లేకపోతే ఇది ఎక్కడో మనం చూసాం ఈ క్యారెక్టర్ అనిపించే విధంగా కానీ ఉండే అవకాశం ఏమైనా ఉందా? లేదు, సమస్య నో ఇన్స్పిరేషన్, అసలు నో ఇన్స్పిరేషన్. కాకపోతే గెటప్ నేను సుందరకాండ నాకు బాగా ఇష్టం. వెంకీ గారి సినిమా అంతా గ్లాసెస్ తో ఉన్నారు సుందరకాండ. సో నాకు ఆ లుక్ ట్రై చేద్దాం అనిపించి ఆ లుక్ మాత్రం ఇన్స్పిరేషన్ అక్కడ తీసుకున్నాను. సినిమా అంతా కళ్ళద్దాలతో ఉంటారు హీరో గారు. సో పెర్ఫార్మెన్స్ కానీ క్యారెక్టరేషన్ కానీ ఇట్స్ ఆయన కంప్లీట్లీ న్యూ. సో ఎక్కడ ఆయన ముందు సినిమాల ఇది నేను అక్కడ అదే చేయాలనైతే అనుకోలే. కంప్లీట్గా 2 పాత్రలు, అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఎలా నలుగుతూ
సో ఆయన ఫన్ పండించారనేది ఆయనకి అది కొట్టిన పిండి. బట్ మన స్టైల్లో ఈసారి మేమిద్దరం కలిసి ఇంకో కొత్త జోనర్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఎంత కొత్తగా ట్రై చేస్తామని చెప్పి ప్లాన్ చేసాం. సో చాలా వెంకటేష్ గారు చాలా ఫ్రెష్ గా కనబడతారు, చాలా సటిల్ గా కనబడతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.